రాన్ నారాయణ రాన్. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శ్రీ బాలక్ బ్రహ్మచారి జీని తన దగ్గరకు పిలిచి, మీకు సుభాష్ చంద్రబోస్ గురించి అన్నీ తెలుసు అంటారు, ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పండి అని అడిగారు. తర్వాత ఆయన చెప్పారు, మీకు ఆయనతో ఎక్కువ పరిచయం ఉంది అని నాకు సమాచారం అందింది, అందుకే నేను నేరుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బాలక్ బ్రహ్మచారి జీ నెహ్రూ జీకి చెప్పారు, మీకు ఆయన తిరిగి రావాలని ఉందా? తర్వాత గురూజీ అన్నారు, ముందు నాకు ఒక సమావేశం పెట్టాలి, అందరినీ అడగాలి, ఆ తర్వాతే నేను ఏదైనా చెప్పగలను, ఎందుకంటే ఆయన గురించి ఏమైనా చెప్పడం వల్ల అంతర్జాతీయ సమస్యలు ఏర్పడవచ్చు. బాలక్ బ్రహ్మచారి జీ కోల్కతాకి తిరిగి వెళ్ళినప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రఫుల్ సింగ్ 500 మంది పోలీసులతో ఆయనను అరెస్ట్ చేయించారు. అరెస్టు చేయకముందు ఆయన ఇంటిని తనిఖీ చేశారు. అందులో ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన 3 పత్రాలు లభించాయి. వాటిపై సుభాష్ చంద్రబోస్ యొక్క సంతకాలు ఉన్నవి. ఆ తరువాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు, కానీ కోర్టులో కేసు నడిచింది. అందులో బాలక్ బ్రహ్మచారి జీ విజయం సాధించారు. నెహ్రూ జీ చివరి క్షణాల్లో కూడా బాలక్ బ్రహ్మచారి జీ మరియు నేతాజీ వారి ముందు హాజరయ్యారు. నెహ్రూ జీ వారిని చూసిన కొద్దిసేపట్లోనే ఆయన మరణించారు. ఆ తరువాత బాలక్ బ్రహ్మచారి జీ చెప్పారు, నెహ్రూ జీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై చేసిన దుష్కార్యం వల్ల ఆయన కుటుంబం అంతమవుతుంది. ఈ రోజు ఆ మాట నిజమైంది. బాలక్ బ్రహ్మచారి జీ ఇంకా చెప్పారు, భవిష్యత్తులో దేశాన్ని బ్రహ్మచారిలే నడిపిస్తారు. ఈరోజు అదే జ్యోతిష్యం నిజమవుతోంది. మోదీ మరియు యోగి లాంటి బ్రహ్మచారి నాయకులు దేశాన్ని నడుపుతున్నారు. బాలక్ బ్రహ్మచారి జీ వల్ల దేశమంతా ఒక కుటుంబంలా జీవించే రోజులు త్వరలో రానున్నాయి. ఆ సమయం దూరంలో లేదు. భారతదేశం చెప్పిన మాటను ప్రపంచమంతా వినే రోజు రాబోతుంది. ఆ నాయకత్వం మోదీ మరియు యోగి జీ చేతిలో ఉంటుంది. 7000 సంవత్సరాలలో ఏర్పడిన అన్ని మతాలు ఇక భవిష్యత్తులో ఉండవు. నేటి 800 కోట్ల జనాభాలో కేవలం 1500 మంది మాత్రమే సమాజాన్ని దోచుకుంటున్నారు. ప్రతి మనిషికి పుట్టుకతో కలిగిన హక్కులను కూడా వీరు కబళించారు. బాలక్ బ్రహ్మచారి జీ ప్రకృతి నియమాలను పాటించమన్నారు. అవే నియమాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. వాటిని ఎవరు గౌరవించకపోతే వారి పతనం ఖచ్చితంగా జరుగుతుంది. భూమిపై ఉన్న అన్ని మతాలు అంతమవుతాయి. బాలక్ బ్రహ్మచారి జీ అడుగుతున్నారు, మనిషి పూజించే దేవతలు, దేవుళ్ళు నిజంగా సనాతన హిందువులేనా? 10,000 సంవత్సరాల క్రితం హిందూ అనే మతమే లేదు. రాముడు లేదా ఇతర దేవుళ్ళు ఎప్పుడైనా నా పూజ చేయండి, నాకే ప్రసాదం సమర్పించండి అని చెప్పారా? మీరు వారికి నిజంగా ఉన్నతమైన దేవుళ్ళు అని నమ్ముతున్నారంటే వారి పూజ చేసేవారిగా కాకుండా వారి ఆదర్శాలను జీవితంలోకి తీసుకొచ్చి పాటించండి. గొప్ప మందిరాలు నిర్మించడం కన్నా వారు చూపిన మార్గాన్ని అనుసరించండి. మీరు మతాన్ని నమ్మకండి, కర్మను నమ్మండి. కర్మ చేయండి, ప్రజలకు సహాయం చేయండి మరియు రాన్ నారాయణ రాన్ అనే మంత్రాన్ని జపించండి.